హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెట్ఫ్లిక్స్లో కాదలికై నిర్మల్లే అనే తమిళ్ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తమిళ్ సినిమా తెలుగు, మలయాళం, హిందీ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో హీరోగా జయం రవి, హీరోయిన్గా నిత్యా మీనన్ నటించారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మనకు స్టార్టింగ్లో నిత్యా మీనన్ చూపిస్తారు. నిత్యా మీనన్ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ కోసం వేరే వాళ్ళ ఫ్రమ్ తనలో ఎక్కించుకుంటుంటుంది. దాంతో 6 నెలలకు ముందు ఏం జరిగిందని బ్యాక్కి వెళ్తుంది. ఇందులో మనకు హీరోకు సపరేట్ స్టోరీగా, హీరోయిన్కి సపరేట్ స్టోరీగా చూపిస్తారు. ఇంటర్వ్యూలకు ముందు హీరోకి వచ్చేసి పెళ్ళి అన్న పిల్లలన్న ఇష్టం ఉండదు, కానీ హీరోకి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అయితే హీరో గర్ల్ ఫ్రెండ్ తన్ని పెళ్లి చేసుకోవాలని అంటుంటే తన ఇష్టం కోసం అని చెప్పి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అలాగే హీరోయిన్ కూడా ఒక లవర్ ఉంటాడు, వాళ్ళిద్దరికి పెళ్లి కాబోతుంటుంది. అయితే ఇలా ఉండగా ఒకరోజు హీరోయిన్ నిత్యా మీనన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పకుండా వాళ్ళ ఫ్లాట్కి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్లాట్లో హీరోయిన్ని పెళ్లి చేసుకునే అతను వేరే అమ్మాయితో ఉండడం చూసి తనని కొట్టి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. ఈ సైడ్ వచ్చి హీరోకి పిల్లలంటే ఇష్టం ఉండదు. ఆ విషయం హీరో ప్రేమించిన అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. ఫస్ట్ ఒప్పుకుంటుంది, కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి తన ఫమ్ అనేది డొనేట్ చేస్తాడు. ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ తనకు చెప్తే తను అడిగితే నీకు పిల్లలంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు డొనేట్ చేసినట్టే, ఏదో ఊరికి క్యాజువల్గా డొనేట్ చేశాను అంటాడు. తను అడుగుతుంది నువ్వు పిల్లలు అంటే ఇష్టమా కాదంటే నాకు ఇష్టం లేదు, నాకు పిల్లంటే కూడా ఇష్టం లేదు, కానీ నీకోసం నేను ఒప్పుకుంటున్నాను అని అంటాడు. దాంతో కరెక్ట్ ఎంగేజ్మెంట్ రోజున తను నేను పెళ్ళైనాక మార్చొచ్చు అనుకున్నాను, కానీ నువ్వు మారవని తెలిసింది, అందుకే నాకు నీతో పెళ్ళొద్దు అని చెప్పి లెటర్ రాసి వాళ్ళ నాన్న చేతికి ఇచ్చి హీరోకి ఇచ్చి పంపించేస్తాడు. దాంతో హీరో చాలా అట్టయి బాధపడతాడు. ఇటు సైడ్ హీరోయిన్ వచ్చేసి ఇలా మోసం చేశాడని లవ్ మీనే నమ్మకం, పెళ్లి మీనే నమ్మకం పోయి తను సింగిల్ మదర్ అవ్వాలని చెప్పి వేరే వాళ్ళ ఫ్రమ్ తనకు ఎక్కించుకుంటుంది. అదే మనకు స్టార్టింగ్లో చూపిస్తారు. అయితే ఎలా అయినా ఫ్రమ్ ఎవరిదో ఆ డోనర్ ఎవరో కనుక్కోవాలని హీరో రాంగ్ అడ్రస్ ఇస్తాడన్నమాట. రాంగ్ అడ్రస్ అంటే తను రోజు వెళ్ళే బార్ అడ్రస్ ఇస్తాడు, క్లబ్ అడ్రస్. అలాగే వేరే పేరు మార్చి ఇస్తాడు. దాంతో తను చెన్నైలో ఉంటుంది, తను బెంగళూరు అడ్రస్ బెంగళూరుకి వెళ్తుంది. అక్కడ రాంగ్ అడ్రస్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే అదే టైంలో అక్కడ హీరో కనపడతాడు. హీరో కూడా హీరోయిన్ని చూస్తాడు, కొంచెం నచ్చుతారు, వాళ్ళిద్దరు పరిచయం అవుతుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయినాక అక్కడ మాట్లాడితే ఇలా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను వదిలేసిందంటే ఎందుకంటే నాకు పిల్లలంటే ఇష్టం లేదనేసరికి హీరోయిన్ ఫీల్ అవుతుంది. దాంతో హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనకు 8 years తర్వాత అని చూపిస్తాడు. 8 years తర్వాత తనకు పిల్లోడు పుడతాడు అన్నమాట. అదే టైంలో ఇప్పుడు చెన్నైకి హీరో వస్తాడు, కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, యావరేజ్ సినిమా. ఓటీటీఏ కాబట్టి 1 time వాచబుల్. అంటే కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ తీసే విధానం పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పిల్లోడు గురించి చూపిస్తాడు, ఆ ఫమ్ డొనేట్ చేసేది హీరోనే. హీరో పిల్లలే వద్దనుకుంటాడు, కానీ సడన్గా హీరోయిన్ కొడుకుతో క్లోజ్ అయిపోతాడు. అది క్లోజ్ అవ్వడానికి సీన్స్ కూడా మనకు చూపించడు. అలా కొన్ని లాజికల్ సీన్స్ ఉంటాయి, కానీ ఎండింగ్ అయితే ఇద్దరు కలిసిపోవడం బాగా చూపించాడు. కానీ ఎండింగ్లో అసలు ఆ ఫ్రమ్ డౌన్ చేసిన తనే అనే విషయం హీరోయిన్కి అస్సలు తెలియదు. మళ్ళీ లాస్ట్లో కొంచెం ట్విస్ట్ లాగా తన గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ తన లైఫ్లోకి రావడం అలా చూపించాడు. కానీ దాన్ని ఏమైనా కొంచెం సాధిస్తుంటే ఎమ్మటే తను అర్థం చేసుకొని వెళ్ళిపోద్ది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రాజెక్ట్ వర్క్ అని అలా పెడతారు, అది కూడా అంత ఎక్కువ లాగది. ఇలా ఎమోషనల్ పరంగా అంతగా లేదు, కానీ 1 time వాచబుల్. ఓటీటీఏ కాబట్టి చూసుకోవచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది తెలుగు డబ్బింగ్. పాటలు అయితే అంత బాగాలేవు, ఫైట్లకి ఇట్లా ఏమీ లేవు, ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం సాగిపోతుంటుంది. ఒకసారి చూడొచ్చు. ఓటీటీఏ కాబట్టి 1 time వాచబుల్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి మీరు ఎవరైనా చూడకపోతే. తెలుగు, హిందీ, మలయాళం అన్ని లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. అలాగే ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.